ఆవుకి సేవ చేస్తే పోని రోగం లేదు, విశ్వాసంతో నమ్మకంగా చాలా కాలం చేస్తే ఆవు దాని ఫలితాన్ని అది ఇస్తుంది. కాబట్టి నేను అయ్యా ఎప్పుడూ పలానా గుడికి వెళ్ళేవాడిని, వాళ్ళ గుడికి వెళ్ళలేకపోయాను. గుడికి వెళ్ళలేకపోయావా? ఆవు దగ్గరికి వెళ్ళు. నేను అగ్నిహోత్రం చేయలేకపోయావా? ఆవు దగ్గరికి వెళ్ళు. అంటే భారతదేశంలో వైదిక ధర్మము, నువ్వు ఏ పని చేయలేకపోయినా ఆ పనిని సాధించడానికి ఎక్కడికి వెళ్ళు? సురభి దగ్గరికి వెళ్ళు, ఆవు దగ్గరికి వెళ్ళు. నీకేం కోరిక ఉంటే అది ఆవు ఇస్తుంది. కొంతమందికి ఆవుకు చెప్పే అలవాటు ఉంటుంది. మీరు గమనించండి, ఆవు కనుక మనం వెళ్ళి ఒక 4 రోజులు మాట్లాడితే 5వ రోజు నుంచి, మొదటి రోజు నుంచి వినే ఆవులు కూడా ఉంటాయి, 5వ రోజు నుంచి మనం ఏం మాట్లాడుతున్నా చాలా శ్రద్ధగా చెవు ఇట్లా ముందరికి తెచ్చి వింటుంది. మీరు గమనించుకోండి. అంత శ్రద్ధగా మన ఇంట్లో మన పిల్లలు వింటారో వినరో, లేకపోతే మనకు సంబంధించిన మిగతా వాళ్ళు వింటారో వినరో, కానీ ఆవు వింటుంది. మీరు ఒక్క ఆవు దగ్గరికి వెళ్ళండి, దాంతో మాట్లాడుతూ ఉండండి. అన్నీ ఏదో